క్వశ్చన్ 1. వ్యక్తి ఆత్మప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ అంశం ముఖ్యం? Option ఏ స్వయం పోషకం, Option బి స్వయం సమృద్ధి, Option సి స్వయం సంపూర్ణత, Option డి పైవన్నీ. Answer డి పైవన్నీ. క్వశ్చన్ 2. భాషా సామర్థ్యం అనువంశికంగా సిద్ధిస్తుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త. Option ఏ కార్ల్ రోజర్స్, Option బి జీన్ పియాజే, Option సి లారెన్స్ కోల్బర్గ్, Option డి చామ్స్కీ. Answer డి చామ్స్కీ. క్వశ్చన్ 3. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి. Option ఏ ప్రయోగ పద్ధతి, Option బి అసంచరిత పరిశీలన, Option C. Samantara Adia Yana Cross Sectional Padati. Option డి కాలక్రమ పద్ధతి లొంగిట్యూడినల్. Answer డి కాలక్రమ పద్ధతి లొంగిట్యూడినల్. క్వశ్చన్ 4. ప్రయోగ పద్ధతిలో వేరువేరు వయస్సు ఉండే శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేసే పద్ధతి. Option ఏ సంచరిత పరిశీలన, Option బి అసంచరిత పరిశీలన, Option C. Samantara Adia Yana Cross Sectional Padati. Option డి కాలక్రమ పద్ధతి లొంగిట్యూడినల్. Answer డి కాలక్రమ పద్ధతి లొంగిట్యూడినల్. క్వశ్చన్ 5. శిశువు భాషా వికాసానికి ప్రధాన అవరోధం. Option ఏ త్రిభాషా సూత్రం, Option బి ద్విభాషా వాతావరణం, Option సి నైతిక వికాసం సరిగా లేకపోవడం, Option డి భౌతిక వికాసం సరిగా లేకపోవడం. Answer బి ద్విభాషా వాతావరణం. క్వశ్చన్ 6. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది. Option ఏ పియాజే, Option బి కోల్బర్గ్, Option సి చామ్స్కీ, Option డి రోజర్స్. Answer సి చామ్స్కీ. క్వశ్చన్ 7. జీన్ పియాజే తన ముగ్గురి పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశోధనా పద్ధతి? Option ఏ అంతఃపరిశీలన. Option by Samantara Cross Sectional. Option C. Kalacrama Longitudinal. Option డి వ్యక్తి అధ్యయన పద్ధతి. Answer C. Kalacrama Longitudinal. క్వశ్చన్ 8. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది? Option ఏ వయస్సు, Option బి ప్రజ్ఞ, Option సి సాంఘిక ఆర్థిక స్థితి, Option డి విద్య. Answer సి సాంఘిక ఆర్థిక స్థితి. క్వశ్చన్ 9. కింది వాటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం. Option ఏ స్తబ్దమైనది, Option బి స్థిరమైనది, Option సి గతిశీలకమైనది, Option డి ఆచేతనమైనది. Answer సి గతిశీలకమైనది. క్వశ్చన్ 10. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండవ సమూహం వారికి ఇంటి పని ఇచ్చాడు కాని దండన, బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం Option ఏ ఒకటో సమూహం, Option బి రెండో సమూహం, Option సి మూడో సమూహం, Option డి ఒకటి మూడో సమూహాలు, Answer బి రెండో సమూహం. క్వశ్చన్ 11. నవజాతి శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి. Option ఏ పరిశీలనా పద్ధతి, Option బి అంతఃపరీక్షణ పద్ధతి, Option సి వ్యక్తి అధ్యయన పద్ధతి, Option డి ప్రయోగాత్మక పద్ధతి. Answer బి అంతఃపరీక్షణ పద్ధతి. క్వశ్చన్ 12. టీచర్తో ఒక విద్యార్థి నిన్నటి కంటే ఈ రోజు పాఠం తనకు బాగా అర్థమైంది అని చెప్పాడు. ఆ విద్యార్థి Option ఏ పరిశీలనా పద్ధతి, Option బి అంతఃపరీక్షణ పద్ధతి, Option సి వ్యక్తి అధ్యయన పద్ధతి, Option డి ప్రయోగాత్మక పద్ధతి. Answer బి అంతఃపరీక్షణ పద్ధతి.
క్వశ్చన్ 13 వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సిన పరిశీలనా పద్ధతి. Option. ఏ సంచరిత పరిశీలన, Option. బి అసంచరిత పరిశీలన, Option. సి నియంత్రిత పరిశీలన, Option. డి అంతఃపరిశీలన. Answer. ఏ సంచరిత పరిశీలన. క్వశ్చన్ 14 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకందించిన విషయం. Option. ఏ ఆశయాలు ఎందుకు నిర్ణయించుకోవాలి. Option. బి ఏ ఆశయాలు నిర్ణయించుకోవాలి. Option. సి ఎలా లక్ష్యాలు సాధించాలి. Option. డి ఏ పాఠ్యాంశాలు బోధించాలి. Answer. సి ఎలా లక్ష్యాలు సాధించాలి. క్వశ్చన్ 15 పనిచేయని పనిచేసే తల్లులు వారి పిల్లల సాధన అనే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలు తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసిన స్వతంత్ర చరం. Option. ఏ పనిచేయని తల్లులు, Option. బి పనిచేసే తల్లులు, Option. సి పై రెండు, Option. డి పనిచేసే తల్లుల పిల్లల విద్య సాధన. Answer. సి పై రెండు. క్వశ్చన్ 16 ప్రజ్ఞ ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం. Option. ఏ ప్రజ్ఞ, Option. బి సృజనాత్మకత, Option. సి ప్రేరణ, Option. డి ప్రజ్ఞ సృజనాత్మకత. Answer. సి ప్రేరణ. క్వశ్చన్ 17 సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందనే పరిశోధనలో ప్రయోగ ఫలితం. Option. ఏ విద్యార్థుల సాంఘిక ఆర్థిక స్థితి, Option. బి విద్యార్థుల వైఖరి, Option. సి విద్యార్థుల సాధన, Option. డి విద్యార్థుల అభిరుచి. Answer. సి విద్యార్థుల సాధన. క్వశ్చన్ 18 బోధనానుభవం ప్రభావం బోధనా సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలనుకున్న ప్రయోగంలో బోధనాభిరుచి. Option. ఏ స్వతంత్ర చరం, Option. బి పరతంత్ర చరం, Option. సి మధ్యస్థ చరం, Option. డి అస్థిరమైన చరం. Answer. సి మధ్యస్థ చరం. క్వశ్చన్ 19 నేను ఆందోళనలో ఉన్నాను అని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి. Option. ఏ పరిశీలనా పద్ధతి, Option. బి అంతఃపరీక్షణ పద్ధతి, Option. సి ప్రయోగ పద్ధతి, Option. డి వ్యక్తి అధ్యయన పద్ధతి. Answer. బి అంతఃపరీక్షణ పద్ధతి. క్వశ్చన్ 20 ఉపాధ్యాయుడు ఆటస్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం. Option. ఏ నియంత్రిత పరిశీలన, Option. బి సంచరిత పరిశీలన, Option. సి ప్రయోగ పరిశీలన, Option. డి అసంచరిత పరిశీలన. Answer. డి అసంచరిత పరిశీలన. క్వశ్చన్ 21 శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి. Option. ఏ ప్రయోగ పద్ధతి, Option. బి వ్యక్తి అధ్యయన పద్ధతి, Option. సి అంతఃపరీక్షణ, Option. డి పరిశీలన పద్ధతి. Answer. సి అంతఃపరీక్షణ. క్వశ్చన్ 22 వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది. Option. ఏ ప్రతిమావంతుడు, Option. బి అభ్యసన వైకల్యత కలవాడు, Option. సి సగటు ప్రజ్ఞ గల విద్యార్థి, Option. డి చదువులో వెనుకబడిన విద్యార్థి. Answer. సి సగటు ప్రజ్ఞ గల విద్యార్థి. క్వశ్చన్ 23 గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది. Option. ఏ విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు, Option. బి విద్యార్థి అభిరుచి, Option. సి విద్యార్థి కుటుంబం, Option. డి విద్యార్థి విద్యార్హతలు. Answer. ఏ విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు. క్వశ్చన్ 24 ఒక ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులను 2 సమూహాలుగా విభజించి ఒక సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టాడు. రెండో సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టలేదు. ప్రయోగం అనంతరం ప్రయోగ ఫలితాలు విశ్లేషించాడు. ఇది ఏ రకమైన నమూనా. Option. ఏ ఏక సమూహ నమూనా, Option. బి నియంత సమూహ నమూనా, Option. సి పరిభ్రమణ సమూహ నమూనా, Option. డి ద్వి సమూహ నమూనా, Answer. బి నియంత సమూహ నమూనా.
క్వశ్చన్ 25 తరగతి గదిలో బోధిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంగితాలను గమనించడం. Option. ఏ అసంచరిత పరిశీలన, Option. బి ప్రయోగ పరిశీలన, Option. సి సంచరిత పరిశీలన, Option. డి స్వయం పరిశీలన. Answer. సి సంచరిత పరిశీలన. క్వశ్చన్ 26 ఆదాయ ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిది. Option. ఏ ఉద్యోగి వైఖరి, Option. బి ఉద్యోగి సంతృప్తి, Option. సి ఉద్యోగి అభిరుచి, Option. డి ఉద్యోగి ప్రేరణ. Answer. బి ఉద్యోగి సంతృప్తి. క్వశ్చన్ 27 ఈగో ఇన్వాల్వ్మెంట్ వల్ల పరిశీలనలో. Option. ఏ వ్యక్తి నిష్ఠత తగ్గి వస్తునిష్ఠత పెరుగుతుంది, Option. బి వస్తునిష్ఠత తగ్గి వ్యక్తి నిష్ఠత పెరుగుతుంది, Option. సి వ్యక్తి నిష్ఠత తగ్గి సప్రమాణత పెరుగుతుంది, Option. డి వస్తునిష్ఠత తగ్గి విశ్వసనీయత పెరుగుతుంది, Answer. బి వస్తునిష్ఠత తగ్గి వ్యక్తి నిష్ఠత పెరుగుతుంది. క్వశ్చన్ 28 చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు? Option. ఏ అంతఃపరీక్షణ పద్ధతి, Option. బి వ్యక్తి అధ్యయన పద్ధతి, Option. సి సాంఘిక మితి, Option. డి పరిశీలనా పద్ధతి. Answer. బి వ్యక్తి అధ్యయన పద్ధతి. క్వశ్చన్ 29 రాజు అనే విద్యార్థి హరం ఎక్కువగా చేస్తున్నాడు ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించే పద్ధతి. Option. ఏ పరిశీలనా పద్ధతి, Option. బి అంతఃపరీక్షణ పద్ధతి, Option. సి వ్యక్తి అధ్యయన పద్ధతి, Option. డి ప్రయోగ పద్ధతి. Answer. సి వ్యక్తి అధ్యయన పద్ధతి. క్వశ్చన్ 30 ఒక పరిశోధకుడు ప్రజ్ఞ ఎక్కువ గలవారిలో నైతిక విలువలు ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ గలవారిలో నైతిక విలువలు తక్కువ అని పేర్కొన్నాడు. పై పరిశోధనలో ప్రజ్ఞ Option. ఏ స్వతంత్ర చరాన్ని ప్రభావితం చేసే మధ్యస్థ చరం, Option. బి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం, Option. సి మధ్యస్థ చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం, Option. డి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే మధ్యస్థ చరం, Answer. బి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. క్వశ్చన్ 31 మధ్యస్థ చరం లక్షణం. Option. ఏ స్వతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది, Option. బి పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది, Option. సి పరతంత్ర చరంపై ప్రభావం చూపదు, Option. డి స్వతంత్ర చరం పరతంత్ర చరం రెండింటి మధ్యలో ఉండి స్వతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది, Answer. బి పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది. క్వశ్చన్ 32 కింది వాటిలో స్వతంత్ర చరమునకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. Option. ఏ ఇవి ప్రయోక్త ఆధీనంలో ఉంటాయి, Option. బి ప్రయోక్త పరీక్షించదలుచుకున్న రీతిలో ఉపయోగిస్తారు, Option. సి ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు, Option. డి ఇవి ప్రయోగంలో ఉద్దీపన పరిస్థితులు, Answer. సి ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు. క్వశ్చన్ 33 ఒక ఉపాధ్యాయుడు ఒకే సమూహాన్ని నియంత్రిత ప్రయోగస్థితుల్లో ఉంచాడు. ఇది ఏ నమూనాకు ఉదాహరణ? Option. ఏ ఏక సమూహ నమూనా, Option. బి సమాంతర సమూహ నమూనా, Option. సి పరిభ్రమణ సమూహ నమూనా, Option. డి నియంత్రణ సమూహ నమూనా, Answer. ఏ ఏక సమూహ నమూనా. క్వశ్చన్ 34 ఉపాఖ్యానక పద్ధతి సమర్థవంతంగా ఉపయోగించుటలో ఉపయోగపడే అత్యుత్తమ పరిశీలన. Option. ఏ ప్రయోగ పరిశీలన, Option. బి నియంత్రిత పరిశీలన, Option. సి అనియంత్రిత పరిశీలన, Option. డి కృత్రిమ పరిశీలన, Answer. సి అనియంత్రిత పరిశీలన. క్వశ్చన్ 35 ఏ పద్ధతిలో గతానుభవాలను తెలుసుకోవచ్చు. Option. ఏ పరిశీలనా పద్ధతి, Option. బి అంతఃపరిశీలనా పద్ధతి, Option. సి ప్రయోగాత్మక పద్ధతి, Option. డి సంఘటన రచనా పద్ధతి, Answer. బి అంతఃపరిశీలనా పద్ధతి. క్వశ్చన్ 36 రవి ఒక హైస్కూల్ విద్యార్థి తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో రవి ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? Option. ఏ ఉన్నత సాంప్రదాయ స్థాయి, Option. బి ఉత్తర సాంప్రదాయ స్థాయి,
Option. సి పూర్వ సాంప్రదాయ స్థాయి. Option. డి సాంప్రదాయ స్థాయి. Answer. సి పూర్వ సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 37 బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడు? Option. ఏ సంవేదన చాలక దశ. Option. బి పూర్వ ప్రచాలక దశ. Option. సి మూర్త ప్రచాలక దశ. Option. డి నియత ప్రచాలక దశ. Answer. డి నియత ప్రచాలక దశ. క్వశ్చన్ 38 తప్పు చేస్తే దేవుడు క్షమించడు కావున మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? Option. ఏ ఉన్నత సాంప్రదాయ స్థాయి. Option. బి ఉత్తర సాంప్రదాయ స్థాయి. Option. సి పూర్వ సాంప్రదాయ స్థాయి. Option. డి సాంప్రదాయ స్థాయి. Answer. సి పూర్వ సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 39 రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భవనాలను నేర్చుకోలేకపోతుంది? రీటా పియోజే కొల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? Option. ఏ నియత ప్రచాలక దశ. Option. బి పూర్వ ప్రచాలక దశ. Option. సి మూర్త ప్రచాలక దశ. Option. డి అమూర్త ప్రచాలక దశ. Answer. బి పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ 40 కింది ప్రవచనాల్లో సరికానిది ఏది? Option. ఏ వ్యక్తి వికాసం ఏకీకృత మొత్తం. Option. బి వికాసం రెండు నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు. Option. సి సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. Option. డి విభిన్న కవలల వికాసం విభిన్నంగా ఉంటుంది. Answer. సి సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. క్వశ్చన్ 41 విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? Option. ఏ సంవేదన చాలక దశ. Option. బి పూర్వ ప్రచాలక దశ. Option. సి అమూర్త ప్రచాలక దశ. Option. డి మూర్త ప్రచాలక దశ. Answer. సి అమూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ 42 కింది వాటిలో ఖచ్చితంగా కొలువగలిగేది? Option. ఏ విద్యార్థి నైతికత. Option. బి విద్యార్థి ఉద్వేగాలు. Option. సి విద్యార్థి పెరుగుదల. Option. డి విద్యార్థి జ్ఞానం. Answer. సి విద్యార్థి పెరుగుదల. క్వశ్చన్ 43 పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావనను పొందినట్లు? Option. ఏ స్థల భావన. Option. బి సమయన భావన. Option. సి పదిలపరుచుకొనే భావన. Option. డి వస్తు స్థిరత్వ భావన. Answer. డి వస్తు స్థిరత్వ భావన. క్వశ్చన్ 44 అధ్యహము ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? Option. ఏ ఉద్వేగ వికాసం. Option. బి శారీరక వికాసం. Option. సి సాంఘిక వికాసం. Option. డి నైతిక వికాసం. Answer. డి నైతిక వికాసం. క్వశ్చన్ 45 కింది వైఖరి మాపనుల్లో సరికాని ప్రవచనం? Option. ఏ లైకర్ట్ మాపని 5 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. Option. బి బోగార్డస్ మాపని సోషల్ డిస్టెన్స్ స్కేల్. Option. సి ధర్స్టన్ మాపని తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. Option. డి గట్ మన్ 11 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. Answer. డి గట్ మన్ 11 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. క్వశ్చన్ 46 రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వడానికి ఇష్టపడడు, ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం రాహుల్ వయస్సు. Option. E0 to 2. Option. By 2 to 7. Option. C1 to 11. Option. D12 to 16. Answer. By 2 to 7. క్వశ్చన్ 47 వికాసం అనే భావనకు సంబంధించి సరైన ప్రవచం కానిది? Option. ఏ కొంతకాలం తర్వాత కూడా కొనసాగుతుంది. Option. బి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది. Option. సి వికాసం ఏకీకృత మొత్తం. Option. డి వికాసాన్ని ఖచ్చితంగా మాపనం చేయలేం. Answer. బి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది.
క్వశ్చన్ 48 ఉపాధ్యాయుడు ముందు లేఖనం, తర్వాత పఠనం, తర్వాత భాషణం, ఆ తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం. Option. ఏ. వికాసం క్రమానుగతమైంది. Option. బి. వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు దారితీస్తుంది. Option. సి. వికాసం సంచితమైంది. Option. డి. వికాసం ఏకీకృత మొత్తం. Answer. ఏ. వికాసం క్రమానుగతమైంది. క్వశ్చన్ 49 ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావన అర్థం చేసుకోలేదు. Option. ఏ. స్కీమాస్. Option. బి. కన్సర్వేషన్. Option. సి. స్వాయత్తీకరణం. Option. డి. అనుగుణ్యం. Answer. బి. కన్సర్వేషన్. క్వశ్చన్ 50 హాపీ ఇండియన్ పిల్లలు పాకే వయస్సులో తల్లి వీపుల మీద ఊయల మీద గడిపేవారు అయితే 12 నెలల వయస్సు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. ఇది దేని ఫలితంగా జరిగింది. Option. ఏ. వికాసం. Option. బి. అభ్యసనం. Option. సి. పరిపక్వత. Option. డి. అభ్యాసం. Answer. సి. పరిపక్వత. క్వశ్చన్ 51 రాము పరీక్షల్లో రాసేది తనకు చూపించమని శ్యాము అడిగాడు. అయితే రాము ఉపాధ్యాయుడు శిక్షించునేమోనని భయపడి శ్యాముకు చూపించడు. రాము కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు. Option. ఏ. పూర్వ సాంప్రదాయ స్థాయి. Option. బి. సాంప్రదాయ స్థాయి. Option. సి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. Option. డి. ఉన్నత సాంప్రదాయ స్థాయి. Answer. ఏ. పూర్వ సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 52 రాము బొమ్మలకు స్నానం చేయిస్తాడు, ఆ బొమ్మకు సీసాతో పాలు త్రాగిస్తాడు. జోలపాడి నిద్రపుచ్చుతాడు. రాము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు. Option. ఏ. జ్ఞానేంద్రియ చాలక దశ. Option. బి. పూర్వ ప్రచాలక దశ. Option. సి. మూర్త ప్రచాలక దశ. Option. డి. ఆమూర్త ప్రచాలక దశ. Answer. బి. పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ 53 పరిణతికి సంబంధించి సరైన భావన కానిది. Option. ఏ. అభ్యాసం శిక్షణతో వేగవంతం చేయలేం. Option. బి. జైవిక స్వభావం కలది. Option. సి. అర్జితమైంది. Option. డి. పరిమితిపై పరిమితి ఉంటుంది. Answer. సి. అర్జితమైంది. క్వశ్చన్ 54 రవి, సురేష్ అన్నదమ్ములు. ఒక రోజు రవి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే ఆ విషయాన్ని దాచి ఉంచితే తల్లిదండ్రులు తనను కొడతారని సురేష్ జరిగింది తల్లిదండ్రులకు తెలిపాడు. సురేష్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉంటాడు. Option. ఏ. పూర్వ సాంప్రదాయ స్థాయి. Option. బి. సాంప్రదాయ స్థాయి. Option. సి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. Option. డి. ఉన్నత సాంప్రదాయ స్థాయి. Answer. ఏ. పూర్వ సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 55 గోపి కర్రను తుపాకీగా భావించి ఎదురుగా ఉన్న వస్తువును పులిగా భావిస్తూ కాలుస్తాడు. గోపి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు. Option. ఏ. సంవేదన చాలక దశ. Option. బి. పూర్వ ప్రచాలక దశ. Option. సి. మూర్త ప్రచాలక దశ. Option. డి. ఆమూర్త ప్రచాలక దశ. Answer. బి. పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ 56 ముకుందు అనే వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంటాడుతూ వెంకట్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు. అయితే ముకుంద్ వెంకట్ ఇంటిలో ఉన్న పౌరహక్కులను కాపాడుట ముఖ్యమని ముకుందు లేడని చెప్పాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వెంకట్ ది ఏ స్థాయి. Option. ఏ. పూర్వ సాంప్రదాయ స్థాయి. Option. బి. సాంప్రదాయ స్థాయి. Option. సి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. Option. డి. ఉన్నత సాంప్రదాయ స్థాయి. Answer. సి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 57 ప్రతిభావంతులకు సగటు ప్రగలవారు జన్మించడం మెండల్ ప్రకారం ఏ సూత్రం. Option. ఏ. సారూప్య సూత్రం. Option. బి. వైవిధ్య సూత్రం. Option. సి. ప్రతిగమన సూత్రం. Option. డి. పరిసర సూత్రం. Answer. బి. వైవిధ్య సూత్రం. క్వశ్చన్ 58 మేనరికపు వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఏ సూత్రం ప్రకారం ఉంటుంది. Option. ఏ. సారూప్య సూత్రం. Option. బి. వైవిధ్య సూత్రం. Option. సి. ప్రతిగమన. Option. డి. పరిసర సూత్రం. Answer. సి. ప్రతిగమన.
క్వశ్చన్ 59 భారతదేశ రాజధానిని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వజ్ఞానం ఆధారంగా నైపుణ్యాన్ని నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు. Option. ఏ వికాసం రెండు నిర్దేశ పోకడలలో ఉండవచ్చు. Option. బి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. Option. సి వికాసం సంచిత ప్రక్రియ. Option. డి వికాసం క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. Answer. సి వికాసం సంచిత ప్రక్రియ. క్వశ్చన్ 60 కింది వాటిలో వికాసంకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. Option. ఏ వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ. Option. బి వికాసం గణనాత్మకం. Option. సి వికాసం సమగ్రమైన భావన. Option. డి వికాసాన్ని కేవలం అంచనా వేయగలం. Answer. బి వికాసం గణనాత్మకం. క్వశ్చన్ 61 ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాత వృత్తం నేర్పించాడు. అతడు అనుసరించిన నియమం. Option. ఏ వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. Option. బి వికాసం గణనాత్మకం. Option. సి వికాసం సంచితమైంది. Option. డి వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. Answer. బి వికాసం గణనాత్మకం. క్వశ్చన్ 62 వికాసం క్రమానుగతమైంది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు. Option. ఏ పఠనం భాషణం శ్రవణం లేఖనం. Option. బి లేఖనం భాషణం పఠనం శ్రవణం. Option. సి శ్రవణం భాషణం లేఖనం పఠనం. Option. డి శ్రవణం భాషణం పఠనం లేఖనం. Answer. డి శ్రవణం భాషణం పఠనం లేఖనం. క్వశ్చన్ 63 వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడు మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్లబొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం. Option. ఏ వికాసం సంచితమైంది. Option. బి వికాసం క్రమానుగతమైంది. Option. సి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. Option. డి వికాసం క్రమానుగతమే అయినప్పటికీ వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి. Answer. సి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. క్వశ్చన్ 64 ఒక ఉపాధ్యాయుడు మూర్త భావన తర్వాత అమూర్త భావనలు నేర్పించాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు. Option. ఏ వికాసం సంచితమైంది. Option. బి వికాసం క్రమానుగతమైంది. Option. సి వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. Option. డి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. Answer. బి వికాసం క్రమానుగతమైంది. క్వశ్చన్ 65 కిందివారిలో అనువంశికతావాది కానిది. Option. ఏ గోడార్డ్. Option. బి గోర్డన్. Option. సి గాల్టన్. Option. డి డగ్డేల్. Answer. బి గోర్డన్. క్వశ్చన్ 66 పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు అవసరమైతే దొంగలుగా తీర్చిదిద్దుతానని పేర్కొంది. Option. Ibad. Option. బి ఫ్రీమన్. Option. సి వాట్సన్. Option. డి గాల్టన్. Answer. సి వాట్సన్. క్వశ్చన్ 67 వర్ణమాల నేర్చుకొన్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకున్నాడు. ఇది ఏ వికాస నియమం. Option. ఏ వికాసం సంచితమైంది. Option. బి వికాసం క్రమానుగతమైంది. Option. సి వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. Option. డి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. Answer. ఏ వికాసం సంచితమైంది. Question 68. Samipa durastha vikasam proxima distal. Anti. Option. ఏ వికాసం పాదాల నుంచి ఆరంభమై తలకు విస్తరిస్తుంది. Option. బి వికాసం తల నుంచి ఆరంభమై పాదాల వరకు విస్తరిస్తుంది. Option. సి వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. Option. డి వికాసం మొదట భాగాన్నే ఉంటుంది. Answer. సి వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. క్వశ్చన్ 69 రాజు ఒక సగటు విద్యార్థి తాను పాఠశాలలో బంగారు పతకం సాధించుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. రాజు ఉండే దశ. Option. ఏ శైవ దశ. Option. బి బాల్య దశ. Option. సి కౌమార దశ. Option.
డి వయోజన దశ, Answer. సి కౌమార దశ. క్వశ్చన్ 70 అబద్ధమాడరాదు అనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు? Option. ఏ సాంప్రదాయ స్థాయి, Option. బి ఉన్నత సాంప్రదాయ స్థాయి, Option. సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, Option. డి పూర్వ సాంప్రదాయ స్థాయి, Answer. డి పూర్వ సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 71 వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఎలా ఏర్పరచుకుంటాడు? Option. ఏ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి, Option. బి జ్ఞానాత్మక భావావేశ రంగానికి సంబంధించినవి, Option. సి జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలు, Option. డి ఒక జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానం అవగాహన వినియోగం, Answer. సి జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలు. క్వశ్చన్ 72 ఒక ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర బోధించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం. Option. ఏ వికాసం సంచితమైంది, Option. బి వికాసం క్రమానుగతమైంది, Option. సి వికాసం రెండు నిర్దేశక పోకడలను అనుసరిస్తుంది, Option. డి వికాసం సాధారణత నుంచి నిష్ఠతకు దారితీస్తుంది, Answer. బి వికాసం క్రమానుగతమైంది. క్వశ్చన్ 73 కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు? Option. ఏ ఉన్నత సాంప్రదాయ స్థాయి, Option. బి ఉత్తర సాంప్రదాయ స్థాయి, Option. సి పూర్వ సాంప్రదాయ స్థాయి, Option. డి సాంప్రదాయ స్థాయి, Answer. డి సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 74 వివిధ వికాస దశలకు సంబంధించి సరికాని ప్రవచనం. Option. ఏ శైశవ దశ నైతిక సర్దుబాటు, Option. బి బాల్య దశ ప్రశ్నించే వయస్సు, Option. సి కౌమార దశ నాయక ఆరాధన, Option. డి వయోజన దశ గౌజీబి. Answer. ఏ శైశవ దశ నైతిక సర్దుబాటు. క్వశ్చన్ 75 కింది వాటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష. Option. ఏ బీనే సైమన్ పరీక్ష, Option. బి ఆర్మీ అల్ఫా పరీక్ష, Option. సి ఆర్మీ బీటా పరీక్ష, Option. డి బాటియా నిష్పాదన పరీక్ష, Answer. సి ఆర్మీ బీటా పరీక్ష. క్వశ్చన్ 76 కింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. Option. ఏ బీనే సైమన్ పరీక్ష, Option. బి ఆర్మీ అల్ఫా పరీక్ష, Option. సి రావన్స్ ప్రాగ్రెసివ్ టెస్ట్, Option. డి ఒటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, Answer. సి రావన్స్ ప్రాగ్రెసివ్ టెస్ట్. క్వశ్చన్ 77 రాజు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు 1971 సెప్టెంబర్ 6 ఏ వారం అయి ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు రాజు క్యాలెండర్ సహాయంతో ఆలోచించి ఆదివారం అని సమాధానమిచ్చాడు. గిల్ఫర్డ్ ప్రకారం రాజు ఉపయోగించిన ఉత్పత్తి. Option. ఏ యూనిట్లు, Option. బి వర్గాలు, Option. సి అంతర్భావములు, Option. డి సంబంధాలు, Answer. డి సంబంధాలు. క్వశ్చన్ 78 ఉపాధ్యాయుడు రామును కింది వాటిలో వేరుగా ఉండేది అని ప్రశ్నించాడు. ఈ మెయిల్ టెలిగ్రామ్ పోస్ట్ కార్డు బుక్. రాముపై ప్రశ్నకు బుక్ తప్ప మిగతావి ప్రసార సాధనాలు అని సమాధానమిచ్చాడు. రాములో గమనించే ఉత్పత్తి గిల్ఫర్డ్ ప్రకారం. Option. ఏ వర్గాలు, Option. బి సంబంధాలు, Option. సి అంతర్భావములు, Option. డి రూపాంతరాలు. Answer. ఏ వర్గాలు. క్వశ్చన్ 79 అవగాహన అనే లక్ష్యంలో తప్పులను సరిదిద్దడం అనే స్పష్టీకరణను గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది? Option. ఏ వర్గాలు, Option. బి సంబంధాలు, Option. సి అంతర్భావములు, Option. డి రూపాంతరాలు, Answer. డి రూపాంతరాలు. క్వశ్చన్ 80 వినియోగం అనే లక్ష్యంలో ఫలితాలను ఊహించడం అనే స్పష్టీకరణం గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది? Option. ఏ వర్గాలు, Option. బి సంబంధాలు, Option. సి అంతర్భావములు, Option. డి రూపాంతరాలు, Answer. సి అంతర్భావములు.
క్వశ్చన్ 81 ప్రజ్ఞా విభాజన పట్టికకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. Option. ఏ సగటు కంటే తక్కువ 81 నుండి 90 ప్రజ్ఞాలభ. Option. బి అల్పబుద్ధులు 51 నుండి 70 ప్రజ్ఞాలబ్ధి. Option. సి ఉన్నత ప్రజ్ఞావంతులు 121 నుండి 140 ప్రజ్ఞాలబ్ధి. Option. డి మందబుద్ధులు 25 నుండి 50 ప్రజ్ఞాలబ్ధి. Answer. డి మందబుద్ధులు 25 నుండి 50 ప్రజ్ఞాలబ్ధి. క్వశ్చన్ 82 ప్రజ్ఞా విభాజన పట్టికలో ఆరోహణ క్రమంలో ఉన్న సరైన జతను గుర్తించండి. Option. ఏ మందబుద్ధులు, అల్పబుద్ధులు, మూఢులు, బుద్ధిహీనులు. Option. బి మందబుద్ధులు, మూఢులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు. Option. సి మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. Option. డి బుద్ధిహీనులు, మందబుద్ధులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. Answer. సి మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. క్వశ్చన్ 83 కింది వాటిలో అంతర వ్యక్తిగత విభేదాలను సూచించేది. Option. ఏ రాజు శారీరకంగా బలవంతుడు, ఉద్వేగంగా అస్థిరుడు. Option. బి రాజు స్నేహితుల కన్నా వ్యావహారిక దక్షత కలవాడు. Option. సి రాజు చదవడం, రాయడం రెండు ఇష్టపడతాడు. Option. డి రాజు గణితం కన్నా సాంఘిక సారాన్ని ఇష్టపడతాడు. Answer. బి రాజు స్నేహితుల కన్నా వ్యావహారిక దక్షత కలవాడు. క్వశ్చన్ 84 కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. Option. ఏ డాల్టన్ ప్రణాళిక, మోరిసన్. Option. బి విన్నెట్కా ప్రణాళిక, వాష్ బర్న్. Option. సి గారీ ప్రణాళిక, విలియం బర్డ్. Option. డి నాన్ గ్రేడెడ్ పద్ధతి, గుడ్. Answer. ఏ డాల్టన్ ప్రణాళిక, మోరిసన్. క్వశ్చన్ 85 ప్రజా సృజనాత్మకతలకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. Option. ఏ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకతంగా ఉండాలని లేదు. Option. బి సృజనాత్మకంగా ఉండే వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. Option. సి సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు. Option. డి విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. Answer. సి సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు. క్వశ్చన్ 86 ఉపాధ్యాయుడు విద్యార్థికి 4, 5, 6 అనే ప్రశ్నను ఇచ్చినప్పుడు విద్యార్థి ఉపయోగించే విషయం. Option. ఏ చిత్రాలు. Option. బి చిహ్నాలు. Option. సి వర్గాలు. Option. డి సంబంధాలు. Answer. బి చిహ్నాలు. క్వశ్చన్ 87 ఒక ఉపాధ్యాయుడు పావురం, గరుడ పక్షి, నెమలి, కంగారులో సరికానిది గుర్తించండి అని పేర్కొన్నప్పుడు విద్యార్థి కంగారు జంతువు, మిగిలినవి పక్షులు అని పేర్కొన్నాడు. గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి ఉపయోగించిన ఆలోచన ఫలితం. Option. ఏ పద్ధతులు. Option. బి వర్గాలు. Option. సి సంబంధాలు. Option. డి యూనిట్లు. Answer. బి వర్గాలు. క్వశ్చన్ 88 ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి 16 సంవత్సరాల వారికుద్దేశించిన పరీక్షను సాధించాడు. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా అతడు ఏ వర్గీకరణకు చెందుతాడు. Option. ఏ ఉన్నత. Option. బి అత్యున్నత. Option. సి సగటు కంటే ఎక్కువ. Option. డి ప్రతిభ గలవాడు. Answer. బి అత్యున్నత. క్వశ్చన్ 89 ఉపాధ్యాయుడు 2 ప్రపంచ యుద్ధాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే జరిగే అనర్థాలేమిటి అని ప్రశ్నించినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఉత్పన్నలు. Option. ఏ వర్గాలు. Option. బి సంబంధాలు. Option. సి అంతర్భావములు. Option. డి రూపాంతరాలు. Answer. సి అంతర్భావములు. క్వశ్చన్ 90 కింది వాటిలో సాధారణ కారకం జి కు సంబంధించి సరైన ప్రవచనం కానిది. Option. ఏ అభ్యసనం సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. Option. బి వంశపారంపర్యత సాధారణ ప్రజ్ఞను నిర్ధారిస్తుంది. Option. సి గణితం, సైన్సులో ప్రతిభ సాధారణ కారకంపై ఆధారపడి ఉంటాయి. Option. డి సాధారణ కారకం జి. ఫ్యాక్టర్ ప్రజ్ఞను నిర్ధారించే ప్రధాన అంశం. Answer. ఏ అభ్యసనం సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. క్వశ్చన్ 91 ద్వికారక సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన భాషాపరమైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉంటాయి. Option. ఏ జి కారకం. Option. బి పి కారకం. Option.
సి ఎస్ కారకం. Option. డి G1 కారకం. Answer. సి ఎస్ కారకం. క్వశ్చన్ 92 కింది వాటిలో వ్యక్తందరత భేదాన్ని ఇండివిజువల్ డిఫరెన్స్ సూచించేది. Option. ఏ రాణిత వయస్సు వారితో పటు మార్కులను సాధిస్తుంది. Option. బి రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు. Option. సి రాణి క్రీడల్లో ఇతరుల కంటే ప్రతిభ చూపుతుంది. Option. డి రాణి క్రీడలు చదువుకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది. Answer. బి రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు. క్వశ్చన్ 93 కింది వాటిలో సరికాని ప్రవచనం. Option. ఏ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేం. Option. బి జ్ఞానం అనేది ప్రజ్ఞ అనే గమ్యాన్ని చేరడానికి సహకరిస్తుంది. Option. సి జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు. Option. డి ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది. Answer. సి జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు. క్వశ్చన్ 94 కింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాలను సూచించేది. Option. ఏ రాజు తన వయసు వారి కంటే మానసిక పరిపక్వత ఎక్కువ. Option. బి రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. Option. సి రాజు స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత గలవాడు. Option. డి రాజు క్రికెట్ ఏ స్థాయిలో ఆడుతాడా హాకీ కూడా అదే స్థాయిలో మిగతా వారికంటే బాగా ఆడగలడు. Answer. బి రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. క్వశ్చన్ 95 ఉపాధ్యాయుడు అడవులు అంతరించడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు ఏవి అని ప్రశ్నిస్తే విద్యార్థి భూసారం తగ్గిపోవచ్చునని పేర్కొన్నాడు. గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఫలితం ప్రొడక్ట్స్. Option. ఏ పద్ధతులు. Option. బి అంతర్భావములు. Option. సి రూపాంతరాలు. Option. డి యూనిట్లు. Answer. బి అంతర్భావములు. క్వశ్చన్ 96 సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి. Option. ఏ గత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సామర్థ్యాన్ని. Option. బి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా గత సాధనను. Option. సి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను. Option. డి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను. Answer. డి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను. క్వశ్చన్ 97 ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటే. Option. ఏ పిల్లలందరికీ ఒకే ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది. Option. బి ఒకే ప్రజ్ఞాలబ్ధి కలిగిన పిల్లలందరికీ వాస్తవిక వయస్సు ఒకే విధంగా ఉంటుంది. Option. సి దాదాపు 18 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. Option. డి ప్రజ్ఞాలబ్ధిలో వైయక్తిక భేదాలు కనిపించవు. Answer. సి దాదాపు 18 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. క్వశ్చన్ 98 వైయక్తిక భేదాలకనుగుణంగా బోధించే విద్యా ప్రణాళిక. Option. ఏ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. Option. బి విద్యార్థి కేంద్రీకృత విద్య. Option. సి పాఠ్య గ్రంథ కేంద్రీకృత విద్య. Option. డి పాఠశాల కేంద్రీకృత విద్య. Answer. బి విద్యార్థి కేంద్రీకృత విద్య. క్వశ్చన్ 99 ఒక విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలి అని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించాల్సిన ముఖ్య పరీక్ష. Option. ఏ వైఖరి పరీక్ష. Option. బి సృజనాత్మకత పరీక్ష. Option. సి ప్రజా పరీక్ష. Option. డి సహజ సామర్థ్య పరీక్ష. Answer. డి సహజ సామర్థ్య పరీక్ష. క్వశ్చన్ 100 స్పియర్మెన్ సిద్ధాంతంలోని జి కారకానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. Option. ఏ అన్ని సామర్థ్యాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. Option. బి ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. Option. సి జి కారకం వైయక్తిక భేదాలను నిర్ణయిస్తుంది. Option. డి ప్రజ్ఞ పరీక్షలు జి కారకాన్ని మాపనం చేస్తాడు. Answer. బి ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. క్వశ్చన్ 101 మానసిక ఆరోగ్యం ఉండే ఉపాధ్యాయుడిలో ఉండని లక్షణం. Option. ఏ విషయ యోజనం. Option. బి ఉద్వేగ స్థిరత్వం. Option. సి సర్దుబాటు తత్వం. Option. డి అనుకూల దృక్పథం. Answer. ఏ విషయ యోజనం. క్వశ్చన్ 102 లైంగిక విద్యా ప్రతినిధులతో లైంగిక విద్యనందించడంలో ముఖ్య పాత్ర వహించేది. Option. ఏ కుటుంబం. Option. బి పాఠశాల. Option.
సి సమవయస్కు బృందం. Option. డి ఏదీ కాదు. Answer. బి పాఠశాల. క్విశ్చన్ 103 షెల్డన్ ప్రకారం ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడేవారు. Option. ఏ ప్రాంశుకాయులు. Option. బి మధ్యమకాయులు. Option. సి పీవరకాయులు. Option. డి లంబకృశకాయులు. Answer. బి మధ్యమకాయులు. క్విశ్చన్ 104 క్రెష్మర్ ప్రకారం అంతర్వర్తనులుగా నిరాశావాదులుగా ఉండేవారు. Option. ఏ ప్రాంశుకాయులు. Option. బి మధ్యమకాయులు. Option. సి పీవరకాయులు. Option. డి లంబకృశకాయులు. Answer. ఏ ప్రాంశుకాయులు. క్విశ్చన్ 105 షెల్డన్ వర్గీకరణ ప్రకారం ఒక హైస్కూల్ విద్యార్థి మూర్తిమత్యం 7.1.1 అనుకుంటే ఇందులో 17 అంటే Option. ఏ స్థూలకాయులు. Option. బి మధ్యమకాయులు. Option. సి లంబకృశకాయులు. Option. డి ప్రాంశుకాయులు. Answer. ఏ స్థూలకాయులు. క్విశ్చన్ 106 ప్రతి పనికి లాభనష్టాలను బేరీజు వేసుకునే హైస్కూల్ ఉపాధ్యాయుడు స్వంగర్ వర్గీకరణలో ఏ Option. ఏ రాజకీయ విలువ గలవారు. Option. బి ఆర్థిక విలువలు గలవారు. Option. సి సైద్ధాంతిక విలువ గలవారు. Option. డి సౌందర్య ఆరాధనా విలువలు గలవారు. Answer. బి ఆర్థిక విలువలు గలవారు. క్విశ్చన్ 107 క్రిష్మర్ ప్రకారం బాహ్యవర్తనులు Option. ఏ లంబకృశకాయులు. Option. బి పీవరకాయులు. Option. సి ప్రాంశుకాయులు. Option. డి స్థూలకాయులు. Answer. బి పీవరకాయులు. క్విశ్చన్ 108 షెల్డన్ వ్యక్తులను దేని ఆధారంగా వర్గీకరించారు. Option. ఏ శరీర నిర్మాణం. Option. బి లక్షణాలు. Option. సి శరీర ఆకృతి. Option. డి చిత్తవృత్తులు. Answer. సి శరీర ఆకృతి. క్విశ్చన్ 109 క్రిష్మర్ ప్రాంశుకాయులు శరీర నిర్మాణం. Option. ఏ పొడవు లావు. Option. బి పొట్టి లావు. Option. సి సన్నని పొడవు. Option. డి సన్నని పొట్టి. Answer. సి సన్నని పొడవు. క్విశ్చన్ 110 శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకొనే వ్యక్తి హిపోక్రటిస్. Option. ఏ ఔత్సాహికుడు. Option. బి విషణ్ణువు. Option. సి శ్లేష్మ ప్రవృత్తి గలవాడు. Option. డి పైత్య ప్రకృతి గలవాడు. Answer. డి పైత్య ప్రకృతి గలవాడు. క్విశ్చన్ 111 కాటిల్ ప్రకారం ఏవి ప్రత్యక్షంగా పరిశీలించదగ్గ ప్రవర్తనా గుణాలు. Option. ఏ మూల లక్షణాంశాలు. Option. బి ఉపరితల లక్షణాంశాలు. Option. సి ప్రాథమిక లక్షణాంశాలు. Option. డి కేంద్ర లక్షణాంశాలు. Answer. బి ఉపరితల లక్షణాంశాలు. క్విశ్చన్ 112 క్రేష్కర్ వర్గీకరణలో పీవరకాయుల శరీర నిర్మాణం. Option. ఏ పొడవు లావు. Option. బి పొట్టి లావు. Option. సి సన్నని పొడవు. Option. డి సన్నని పొట్టి. Answer. బి పొట్టి లావు. క్విశ్చన్ 113 ఆల్పోర్ట్ ప్రకారం దయ ఉదారత స్నేహం లాంటి లక్షణాలు అందరిలో ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఇవి Option. ఏ కేంద్ర లక్షణాంశాలు. Option. బి ప్రాథమిక లక్షణాంశాలు. Option. సి మాధ్యమిక లక్షణాంశాలు. Option. డి మూల లక్షణాంశాలు. Answer. బి ప్రాథమిక లక్షణాంశాలు. క్విశ్చన్ 114 బహిర్వర్తనులు లక్షణం. Option. ఏ విషణ్ణువు. Option. బి శ్లేష్మ ప్రవృత్తి గలవాడు. Option. సి ఔత్సాహికుడు. Option. డి పైత్య ప్రకృతి గలవాడు. Answer. సి ఔత్సాహికుడు. క్విశ్చన్ 115 ఆల్పోర్ట్ ప్రకారం వ్యక్తిలో తేలికగా గుర్తించగలిగినటువంటివి. Option. ఏ ప్రాథమిక లక్షణాంశాలు. Option. బి కేంద్ర లక్షణాంశాలు. Option.
సి ఉపరితల లక్షణాంశాలు. Option. డి మూల లక్షణాంశాలు. Answer. బి కేంద్ర లక్షణాంశాలు. క్వశ్చన్ 116 సమూహంలోని సభ్యుల అనుకూల, ప్రతికూల భావాలను తెలుసుకోవడానికి అనువైన మూర్తిమత్వ అంచనా పద్ధతి. Option. ఏ మనో ప్రక్షేపణ నాటిక. Option. బి సాంఘిక సమితి. Option. సి సంఘటన రచనా పద్ధతి. Option. డి పరిశీలనా పద్ధతి. Answer. బి సాంఘిక సమితి. క్వశ్చన్ 117 రోషాక్ సిరామరకల పరీక్షలో నిర్ణయాలకు సంబంధించినది. Option. ఏ విషయం. Option. బి పరిమాణం. Option. సి స్థానం. Option. డి మౌలికాలు. Answer. బి పరిమాణం. క్వశ్చన్ 118 ఇతివృత్తి గ్రాహ్యక పరీక్షలో పురుషులకు చూపాల్సిన కార్డుల గరిష్ట సంఖ్య. Option. E10 plus 1. Option. By 20 plus 1. Option. C30 plus 1. Option. D10. Answer. By 20 plus 1. క్వశ్చన్ 119 కెంట్ రోసనాఫ్ రూపొందించిన మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష. Option. ఏ వాక్యపూరణ పరీక్ష. Option. బి ఇతివృత్త గ్రాహ్య నికష. Option. సి పద సంసర్గ పరీక్ష. Option. డి పి ఐ. Answer. సి పద సంసర్గ పరీక్ష. క్వశ్చన్ 120 రోషాక్ సిరామరకల పరీక్షలో ఎన్ సూచించేది. Option. ఏ ప్రాణరహితమైంది. Option. బి తేలిక రంగుగల ప్రదేశాలు. Option. సి ప్రకృతి ఆకారాలు. Option. డి కదలికలు. Answer. సి ప్రకృతి ఆకారాలు. క్వశ్చన్ 121 పాత్ర గుర్తింపు పాత్ర సంక్షోభం అనే సాంఘిక జటిల పరిస్థితి ఎరిక్సన్ మనో సాంఘిక సిద్ధాంతంలో ఏ దశలో కనిపిస్తుంది. Option. ఏ పాఠశాల దశ. Option. బి కౌమారం. Option. సి పూర్వవయోజన దశ. Option. డి క్రీడా దశ. Answer. బి కౌమారం. క్వశ్చన్ 122 వాక్యపూరణ పరీక్ష 1. Option. ఏ వ్యక్తి ప్రధాన పద్ధతి. Option. బి ప్రక్షేపక పద్ధతి. Option. సి విషయగత పద్ధతి. Option. డి సన్నివేశ పద్ధతి. Answer. బి ప్రక్షేపక పద్ధతి. క్వశ్చన్ 123 ఫ్రాయిడ్ మనోలైంగిక వికాసం ప్రకారం సరికాని జత. Option. ఏ మౌఖిక దశ శైశవ కాముకత నోటి ద్వారా తీరుతుంది. Option. బి శిష్ణ దశ ఎడిసన్ కాంప్లెక్స్. Option. సి ఆసన దశ ఎలక్ట్రా కాంప్లెక్స్. Option. డి గుప్త దశ తాదాత్మీకరణం. Answer. సి ఆసన దశ ఎలక్ట్రా కాంప్లెక్స్. క్వశ్చన్ 124 రోషన్ సిరామకరల పరీక్షలో స్థానం అనే అంశానికి సంబంధించింది. Option. ఏ పెద్ద భాగం. Option. బి జంతు భాగం. Option. సి ఖాళీ భాగం. Option. డి పూర్తి బొమ్మ. Answer. బి జంతు భాగం. క్వశ్చన్ 125 వ్యక్తిలో ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉండటం. Option. ఏ హిస్టీరియా. Option. బి సైకోస్థినియా. Option. సి స్కిజోఫ్రీనియా. Option. డి సైకోపతిక్. Answer. సి స్కిజోఫ్రీనియా. క్వశ్చన్ 126 కింది వాటిలో సరికాని జత. Option. EMMPT 550 Ansalu. Option. బి టాట్ 31 డార్డులు. Option. C20CAT. Option. D ink blot test 10 Cardulu. Answer. C20CAT. క్వశ్చన్ 127 నిర్ధారణ మాపనుల్లో వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపన చేయడం. Option. ఏ కేంద్రీయ ప్రవృత్తి దోషం. Option. బి పరివేష ప్రభావం. Option. సి ఔదార్య దోషం. Option. డి అవిశ్వసనీయత. Answer. బి పరివేష ప్రభావం. క్వశ్చన్ 128 నిర్ధారిత ప్రశ్నావళిలో. Option. ఏ అవును కాదు సందిగ్ధంలో ఒకటి కంటే ఎక్కువ ఎంపిక చేసుకోవచ్చు. Option.
బి ప్రతి ప్రశ్నకు స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు. Option. సి అవును కాదు సందిగ్ధంలో ఒకటి తప్పనిసరిగా నిర్ధారించకపోవచ్చు. Option. డి ఏదీ కాదు. Answer. బి ప్రతి ప్రశ్నకు స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు. క్విశ్చన్ 129 మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎరిక్సన్ ప్రాధాన్యతనిచ్చిన అంశం. Option. Id. Option. By Igo. Option. సి సూపర్ ఈగో. Option. డి లిబిడో. Answer. By Igo. క్విశ్చన్ 130 కింది వాటిలో ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని చలన శక్తికి సంబంధించి సరైనది కానిది. Option. ఏ ఇడ్ ఆనంద సూత్రం. Option. బి ఈగో వాస్తవిక సూత్రం. Option. సి సూపర్ ఈగో నైతిక సూత్రం. Option. డి లిబిడో ఆదర్శ సూత్రం. Answer. డి లిబిడో ఆదర్శ సూత్రం. క్విశ్చన్ 131 వ్యక్తి జీవించాలనే సహజాతము, మరణించాలనే సహజాతము వరుసలో ఉన్న సరైన జత. Option. ఏ ఈరాస్ థేనటాస్. Option. బి లిబిడో ఈరాస్. Option. సి థేనటాస్ ఈరాస్. Option. డి థేనటాస్ లిబిడో. Answer. ఏ ఈరాస్ థేనటాస్. క్విశ్చన్ 132 హిప్పోక్రటీస్ వర్గీకరణ ప్రకారం కోపశీలుడు, చిరాకు స్వభావం కలిగిన వ్యక్తిలో ఎక్కువ స్రవించే స్రావకం. Option. ఏ రక్తం. Option. బి పసుపు పైత్యరసం. Option. సి నల్లని పైత్యరసం. Option. డి శ్లేష్మం. Answer. బి పసుపు పైత్యరసం. క్విశ్చన్ 133 ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం సాధించలేని వాంఛలు, కోరికలు ఉండే మనస్సులోని భాగం. Option. ఏ ఉపచేతనం. Option. బి అచేతనం. Option. సి చేతనం. Option. డి అద్యహం. Answer. బి అచేతనం. క్విశ్చన్ 134 ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో శ్రమించడం, శూన్యత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు కనిపించే దశ. Option. ఏ క్రీడా దశ. Option. బి పాఠశాల. Option. సి కౌమారం. Option. డి పూర్వవయోజన దశ. Answer. బి పాఠశాల. క్విశ్చన్ 135 ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. Option. ఏ పరిపక్వ దశ, సమర్థత నిరాశ. Option. బి మధ్య వయోజన దశ, ఉత్పాదకం, స్తబ్దత. Option. సి ఉత్తర శైశవం, స్వయం ప్రతిపత్తి, సందేహం. Option. డి పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. Answer. డి పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. క్విశ్చన్ 136 ఫ్రాయిడ్ సిద్ధాంతంలో జంతువాంఛలు, దౌర్జన్యశీలాలకు నిలయమైనది. Option. ఏ అచిత్తు. Option. By Aham. Option. సి అద్యహము. Option. D. Igo. Answer. ఏ అచిత్తు. క్విశ్చన్ 137 ఎడిపస్ కాంప్లెక్స్ అంటే. Option. ఏ అమ్మాయిలు తల్లి ప్రేమ అనురాగాలను కోరుకోవడం, తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. Option. బి అబ్బాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను కోరుకొని తల్లిని ప్రత్యర్థిగా భావించడం. Option. సి అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు కోరుకొని తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. Option. డి అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను కోరుకొని తల్లిని ప్రత్యర్థిగా భావించడం. Answer. సి అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు కోరుకొని తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. క్విశ్చన్ 138 ఎలాక్ట్రా కాంప్లెక్స్ అంటే. Option. ఏ అమ్మాయిలు తల్లి ప్రేమ అనురాగాలను కోరుకోవడం, తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. Option. బి అబ్బాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను కోరుకొని తల్లిని ప్రత్యర్థిగా భావించడం. Option. సి అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు కోరుకొని తండ్రిని ప్రత్యర్థిగా భావించడం. Option. డి అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను కోరుకొని తల్లిని ప్రత్యర్థిగా భావించడం. Answer. డి అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను కోరుకొని తల్లిని ప్రత్యర్థిగా భావించడం. క్విశ్చన్ 139 చిన్న పిల్లలు ఆడే అమ్మనాన్నల ఆట ఏ దశకు సంబంధించింది. Option. ఏ సంవేదన చాలక దశ. Option. బి పూర్వ ప్రచాలక దశ. Option. సి మూర్త ప్రచాలక దశ. Option. డి నియత ప్రచాలక దశ. Answer. బి పూర్వ ప్రచాలక దశ.
క్వశ్చన్ 140. గుర్తింపు సంక్షోభం ఎవరికి సంబంధించిన భావన? Option. ఏ ఫ్రాయిడ్, Option. బి హర్లాక్, Option. సి ఎరిక్సన్, Option. డి ఆడ్లర్. Answer. సి ఎరిక్సన్. క్వశ్చన్ 141. ప్రజ్ఞ, నైతిక విలువల మధ్య ప్రయోగాత్మక పరిశోధన జరపాలనుకున్న పరిశోధకుడు పరీక్షించదలుచుకున్న పరతంత్ర చరం. Option. ఏ ప్రజ్ఞ, Option. బి పరిసరాలు, Option. సి నైతిక విలువలు, Option. డి విద్యార్థుల అభ్యసనం. Answer. సి నైతిక విలువలు. క్వశ్చన్ 142. ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు కలిసి ఆడుతూ పరిశీలించడం వల్ల కలిగే ప్రయోజనం. Option. ఏ సహజ ప్రవర్తన తెలుసుకోవచ్చు. Option. బి కృత్రిమ ప్రవర్తన తెలుసుకోవచ్చు. Option. సి ఉద్వేగాలు, ఇంగితాలు గమనించవచ్చు. Option. డి విద్యార్థులతో ఉపాధ్యాయుడు సన్నిహితంగా మెలగవచ్చు. Answer. సి ఉద్వేగాలు, ఇంగితాలు గమనించవచ్చు. క్వశ్చన్ 143. ప్రతిభావంతునికి అనుసరించాల్సిన పద్ధతి. Option. ఏ అంతఃపరీక్ష. Option. బి కేస్ స్టడీ. Option. సి పరిశీలనా పద్ధతి. Option. డి ప్రయోగ పద్ధతి. Answer. బి కేస్ స్టడీ. క్వశ్చన్ 144. లైంగిక వికాసంలో శిశువు తన శరీరం ద్వారా తృప్తి చెందిన తర్వాత స్వలింగీయుల ద్వారా తర్వాత విభిన్న లింగీయుల ద్వారా తృప్తి చెందుతాడు. ఇది ఏ వికాస నియమం? Option. ఏ వికాసం ఏకకృత మొత్తం. Option. బి వికాసం సంచయమైన. Option. సి వికాసం గ్రామానుగతమైనది. Option. డి వికాసం అవిచ్ఛిన్నమైనది. Answer. సి వికాసం గ్రామానుగతమైనది. క్వశ్చన్ 145. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు అనే సూక్తులను సమాజంలో సాంఘిక క్రమబద్ధత కోసం పాటిస్తే ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు? Option. ఏ ఉత్తర సాంప్రదాయ స్థాయి. Option. బి సాంప్రదాయ స్థాయి. Option. సి పూర్వ సాంప్రదాయ స్థాయి. Option. డి ఉన్నత సాంప్రదాయ స్థాయి. Answer. బి సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ 146. సాధారణ పరిజ్ఞానం కలిగి ఉన్న విద్యార్థిలో పనిచేసే కారకం స్పియర్మన్ ప్రకారం. Option. ఏ జి కారకం. Option. బి కే కారకం. Option. సి ఎస్ కారకం. Option. డి జి ఎస్ కారకం. Answer. ఏ జి కారకం. క్వశ్చన్ 147. జ్ఞాపకశక్తి గిల్ఫర్డ్ ప్రకారం ఏ విశేషకానికి చెందినది? Option. ఏ విషయాలు. Option. బి ప్రచాలకాలు. Option. సి ఉత్పన్నాలు. Option. డి సంబంధాలు. Answer. బి ప్రచాలకాలు. క్వశ్చన్ 148. కింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. Option. ఏ ఆర్మీ అల్ఫా పరీక్ష. Option. బి పింట్నర్ ప్యాటర్నన్ పరీక్ష. Option. సి బీనే సైమన్ పరీక్ష. Option. డి స్టాన్ఫోర్డ్ బీనే పరీక్ష. Answer. బి పింట్నర్ ప్యాటర్నన్ పరీక్ష. క్వశ్చన్ 149. రాజు వయస్సు 6 సంవత్సరాలు రాజు 7 సంవత్సరాల వారికి ఉద్దేశించిన ప్రజా పరీక్షను సాధించాడు. ప్రజ్ఞా విభాజన పట్టికలో రాజు ఏ కోవకు చెందుతాడు? Option. ఏ ఉన్నత ప్రజ్ఞావంతుడు. Option. బి సగటు ప్రజ్ఞ కలవాడు. Option. సి అత్యున్న ప్రజ్ఞ గలవాడు. Option. డి సగటు కంటే ఎక్కువ. Answer. బి సగటు ప్రజ్ఞ కలవాడు. క్వశ్చన్ 150. విద్యా మార్గదర్శకత్వం అందించడంలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన సామర్థ్యం. Option. ఏ ప్రజ్ఞ. Option. బి సృజనాత్మకత. Option. సి జ్ఞాపకశక్తి. Option. డి సహజ సామర్థ్యాలు. Answer. డి సహజ సామర్థ్యాలు. క్వశ్చన్ 151. రాజుకు చివరి పీరియడ్ క్రికెట్ ఆడాలని ఉంటుంది. అదే సమయంలో ప్రయోగశాల పనులు చేయాలని ఉంటుంది. రాజు ఎదుర్కొనే సంఘర్షణ. Option. ఏ ఉపగమ. Option. బి పరిహార. Option. సి ద్వి ఉపగమ పరిహార. Option. డి ఉపగమ పరిహార. Answer. ఏ ఉపగమ.
క్విశ్చన్ 152 ఏ దశలోని వారు ఎరిక్సన్ ప్రకారం ఏకాంతాన్ని కోరుకుంటారు? Option. ఏ పూర్వ వయోజన, Option. బి పరిపక్వ దశ, Option. సి మధ్య వయోజన, Option. డి కౌమార దశ. Answer. బి పరిపక్వ దశ. క్విశ్చన్ 153 కాటిల్ ప్రకారం వ్యక్తిలో స్థిరమైన లక్షణాలు ఏవి? Option. ఏ ప్రాథమిక లక్షణాలు, Option. బి గౌణ లక్షణాలు, Option. సి ఉపరితల లక్షణాలు, Option. డి మూల లక్షణాలు. Answer. డి మూల లక్షణాలు. క్విశ్చన్ 154 కౌమారులకు ఏ వికాసాంశం ఇతర వికాసాంశాలను ప్రభావితం చేస్తుంది? Option. ఏ నైతిక వికాసం, Option. బి భాషా వికాసం, Option. సి ఉద్వేగ వికాసం, Option. డి సాంఘిక వికాసం. Answer. సి ఉద్వేగ వికాసం. క్విశ్చన్ 155 నిరాశావాదులుగా ఆశావాదులుగా ఉండడానికి కారణం క్రిష్మర్ ప్రకారం? Option. ఏ వ్యక్తి రక్తం, Option. బి వ్యక్తి శరీర ఆకృతి, Option. సి వ్యక్తి శరీర నిర్మాణం, Option. డి వ్యక్తి శరీర అనుపాతం. Answer. సి వ్యక్తి శరీర నిర్మాణం. క్విశ్చన్ 156 ఏ రకమైన రక్షణ తంత్రంలో వ్యక్తి తన కంట్లో దూలం నుంచి ఎదుటి వ్యక్తి కంట్లో నలుసును ఎత్తి చూపుతాడు? Option. ఏ హేతుకీకరణం, Option. బి విస్థాపనం, Option. సి ప్రక్షేపణం, Option. డి ప్రతిగమనం. Answer. సి ప్రక్షేపణం. క్విశ్చన్ 157 ఫ్రాయిడ్ ప్రకారం ఏ దశలోని వారికి మరుగుదొడ్డి టాయిలెట్ ట్రైనింగ్ శిక్షణ అవసరం? Option. ఏ మౌఖిక దశ, Option. బి శిష్ణ దశ, Option. సి ఆసన దశ, Option. డి గుప్త దశ. Answer. సి ఆసన దశ. క్విశ్చన్ 158 15 సంవత్సరాల మానసిక వయస్సు 10 సంవత్సరాల శారీరక వయస్సు కలిగిన రాజు ప్రతి విభాజన పట్టికలో ఏ కోవకు చెందుతాడు? Option. ఏ సగటు కంటే ఎక్కువ, Option. బి సగటు, Option. సి ఉన్నత, Option. డి అత్యున్నత, Answer. డి అత్యున్నత. క్విశ్చన్ 159 ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహానికి ప్రాజెక్ట్ పద్ధతిలో బోధించాడు, రెండవ సమూహానికి సమస్య పద్ధతిలో బోధించాడు, మూడవ సమూహానికి చర్చా పద్ధతిలో బోధించాడు. ఉపాధ్యాయుడి ప్రయోగ పరిశోధన వివిధ బోధనా పద్ధతులు, విద్యార్థుల సాధన ఇందులో ప్రయోగ సమూహం. Option. ఏ ఒకటవ సమూహం, Option. బి రెండవ సమూహం, Option. సి మూడవ సమూహం, Option. డి 1, 2, మూడవ సమూహం, Answer. డి 1, 2, మూడవ సమూహం. క్విశ్చన్ 160 ఎడ్ పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకిష్టమైన ఎడ్ చేయాలని కోరిక. కానీ ఆంగ్ల భాషలో అధ్యయనం చేయాలంటే భయం, ఆ వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ. Option. ఏ ఉపగమ, Option. బి పరిహార, Option. సి ఉపగమ పరిహార, Option. డి ఉపగమ పరిహార. Answer. సి ఉపగమ